వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. స్వతంత్ర అభ్యర్థి సందడి. వెంకటాపూర్లో రాజకీయాలు హాట్ టాపిక్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం వెంకటాపూర్లో స్థానిక ఎన్నికల వేడి పెరుగుతుంది. సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఉమా సంజీవరెడ్డి ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజాదరణ సొంతం చేసుకుంటున్నారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ బీడీ కార్మికులు, వృద్ధులు, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, మినీ వాటర్ ట్యాంక్ల ఏర్పాటు ఇవన్నీ తన ప్రధాన లక్ష్యాలని తెలిపారు ఉమా సంజీవరెడ్డి. అలాగే ఆలయాల అభివృద్ధికి కూడా తన వంతు సహాయం చేస్తా అన్నారు. ఆలయాభివృద్ధికే కాకుండా గ్రామాభివృద్ధికి నా సేవలు అంకితమని కూడా తెలిపారు. మహిళా పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి ఉమా సంజీవరెడ్డి గ్రామస్తులను కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమా సంజీవరెడ్డి ప్రచారం గ్రామంలో చర్చానీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ విధి మీ నిజం, విధి నిజం టీవీలో. అందరికీ నమస్తే. ముందు నేను ప్రజలలోకి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఫస్ట్ మీడియా పిలిపించుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. మీడియా ముందు కూడా తీసుకెళ్తే మీడియా ముందు చెప్తే వాళ్ళందరికీ మేము చెప్పింది నమ్ముతారు అనే ఒకటి అనుకొని మీడియాను పిలిచి మరీ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. వాళ్ళకు మెయిన్ గ్రామ పంచాయతీ లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, కొందరికి పెన్షన్ చూస్తలేవు అని అన్నారు. అవన్నీ తెలుసుకున్నాము. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చినాము. వాళ్ళకి ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా రాకున్నా మేము ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడి వాళ్ళకు మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాము. వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాము మీకు అనే భరోసా ఇవ్వడానికే మేము ముందుకు వచ్చినాము. వాళ్ళకి ఇచ్చిన భరోసాను ఎప్పుడూ మేము మర్చిపోకుండా ఈ గ్రామానికి సేవ చేయాలని అనుకుంటున్నాము. ఆ సేవ చేసే భాగ్యాన్ని వాళ్ళు మాకు అందిస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళందరినీ మేము మంచి భారీ మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకంతోనే ఉన్నాము. భారీ మెజారిటీతో గెలిపిస్తే వాళ్ళకి ఏ సేవ చేయడానికి కూడా మేము వెనుకకు పోము. ఎంత పెద్ద సమస్య ఉన్నా తీర్చడానికి మేము ఒక్కరమే కాదు, మా కుటుంబం అందరూ ముందుకు వస్తారు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా తీర్చడానికి అందరం రెడీగా ఉన్నాము. వాళ్ళ ద్వారా తెలియకుండా మాకు సమస్య పక్క వాళ్ళు చెప్పినా కూడా తీర్చడానికి ముందుకు వస్తామని చెప్పినాం. కొందరు ఏంటంటే వాళ్ళకి చెప్తే చేస్తారు అని భయంగా ఉంటారు. పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆ సమస్య ఉంది అని చెప్పినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ సమస్య తీర్చాలనే ఒక సంకల్పం ఉంది మాకు. మెయిన్ మన గ్రామ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలి, ఏ ప్రాబ్లంలు ఎదుర్కోవద్దు, ఎవరితో ఏ ఇబ్బంది పడొద్దు అని ఒకటి అనుకుంటున్నాము. అందరూ మంచిగా ఉండాలనే మా ఉద్దేశం. వేరే ఏ ప్రాబ్లం లేదు మాకు. బీడీ కార్మికులకు అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెన్షన్స్ రాసిండ్రు, అది వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవీ చేయలేరు. చాలా చెప్పిండ్రు వాళ్ళు. అందరికీ 4,000 పెన్షన్స్ ఇస్తామన్నారు, ప్రతి మహిళకి 2,000 ఇస్తామన్నారు. వాళ్ళని నమ్మి అందరూ వాళ్ళని గెలిపించిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏవి ఇయ్యలేరు. ఇప్పుడు మనం వచ్చినా కూడా మన వంతు సహాయం చేయాలి, గవర్నమెంట్కు తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వాళ్ళ సమస్యలు తీసుకెళ్తాం. మనం ఏ గవర్నమెంట్ నుంచి రాలేదు, ఇప్పుడు సొంతంగా వచ్చినాము ప్రజలకు సేవ చేయాలని. వాళ్ళ సమస్యలు తీర్చుకున్నాము. ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్తాము. మరి బీడీ కార్మికులకు పెన్షన్స్ వస్తలేవు, వాళ్ళందరూ బాధపడుతున్నారు అని వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వచ్చి మేము వీళ్ళకి చెప్తాము. వాళ్ళ వంతు అవుతుందా కాదా అది కూడా వాళ్ళకి తెలిసేలా చేయాలి కదా. వాళ్ళ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం ఖచ్చితంగా. గ్రామ ప్రజలకు నేను మీ ఉమా సంజీవరెడ్డిని. సో మన ఊరికి నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉమారాణిని మేము నిలబెట్టాము. మా ఊరి సమస్యల్లో ఏమున్నాయో, మా ఊరి సమస్యల ప్రాబ్లం ఈ గ్రామ పంచాయతీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో మాకు అన్నీ తెలుసు. మేము ఎందుకు వచ్చామో ఆ జనాలకు కూడా తెలుసు. మేము ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒకటి వెనుక ఒకటి మేము ఇచ్చిన హామీలను ప్రతిదాన్ని మేము మా సమస్యగా స్వీకరించి మేము సాల్వ్ చేయడానికి మేము వచ్చాము. ప్రజాసేవకు మేము అంకితమని వెంకటాపూర్ గ్రామ ప్రజల రుణం తీర్చుకోవడానికి మేము వచ్చాము. కన్న తల్లి పుట్టిన ఊరు ఏదైనా కానీ కన్న తల్లికి సేవ చేసినంత భాగ్యంగా భావించి మేము వెంకటాపూర్ను అభివృద్ధి పదంలో నడిపించి మేము పక్కన గ్రామాలకు కూడా ఆదర్శంగా, పక్క గ్రామాలు కూడా వెంకటాపూర్ అంటే ఇలా ఉంటుందా అని ఆదర్శంగా చూసేలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది మన మండలంలో కాదు మన మెదక్ జిల్లాలో కూడా వెంకటాపూర్ గ్రామం అంటే అబ్బా అభివృద్ధిలో ఇంత దూసుకుపోతుంది, దీనికి కారకులు ఎవరనంటే ఉమా సంజీవరెడ్డి అని చెప్పుకునే విధంగా మేము గ్రామ సమస్యలను తీరుస్తాము. మేమందరి కష్ట సుఖాలను పాలుపంచుకొని గ్రామాభివృద్ధి కోసం పాటుపడతాం. ఇట్లు మీ ఉమా సంజీవరెడ్డి, సర్పంచ్ అభ్యర్థి వెంకటాపూర్ గ్రామం.
వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక.